హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి జోవార్ రోటీ అండి, జొన్న రొట్టె అండి. ఇక్కడ నేను చూపిస్తున్న కప్ చూడండి. ఈ కప్తో మనం 4 కప్స్ వరకు జొన్న పిండి తీసుకోండి. 4 కప్స్ జొన్న పిండికి మనము 2.5 కప్స్ కాచిన నీళ్ళు తీసుకోండి. కొంచెం వేడి ఎక్కువగా ఉన్న నీరే తీసుకోండి, అప్పుడు రొట్టె అనేది చాలా బాగా వస్తుందండి. నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు కాచిన నీరు తీసుకోండి. మీరు ఒకవేళ సాల్ట్ వేసుకునే పని అయితే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేయండి. సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి, రోటీ టేస్ట్ బాగుంటుంది. ఉట్టిదైనా తినేయచ్చండి. పిల్లలు కొంచెం నెయ్యి అలా రాసిస్తే ఇది తినేస్తారు. కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది జొన్న రోటీ. అలా 4 కప్స్కి 2.5 కప్ వరకు వాటర్ పడుతుందండి మనం కలుపుకోవడానికి. రోటీ బ్యాటర్ పర్ఫెక్ట్ అండి. 2.5 కప్ వాటర్ తీసుకోండి. 4 కప్స్కి ఇలా 4 బాల్స్ వస్తాయండి మనకి జొన్న రోటీ. 4 కప్స్ జొన్న పిండికి 4 రొట్టెలు అనేది కంపల్సరీ వస్తాయండి. చూడండి, ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా మీరు చపాతీ మేకర్ ఉంటుంది చూడండి, ఈ విధంగా చేతితో తడుతూ అప్పుడప్పుడు చపాతీ కర్రతో అలా ప్రెస్ చేస్తూ చేసుకోండి. చాలా సింపుల్ అండి. మీకు చేయడానికి పెద్దగా కష్టం అనుకుంటే బాల్స్ సైజ్ కొంచెం తగ్గించుకొని చేసుకోండి. చాలా మంచిదండి జొన్న రొట్టె హెల్త్కి. జొన్న రొట్టెలో మనకి న్యూట్రియంట్స్ ఉంటాయండి, ప్రోటీన్స్ ఉంటాయి, డైటరీ ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా మంచిదండి. ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, బి విటమిన్, సి విటమిన్ కూడా ఉంటుందండి. ఇందువల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మంచిగా కంట్రోల్ అవుతుందండి. అలాగే వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. మన సౌత్ సైడ్, రాయలసీమ సైడ్ ఎక్కువ జొన్న రొట్టె కంపల్సరీ తింటారండి. చాలా మంచిదండి హెల్త్కి కూడా, స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు అలా చేతితో అనుకుంటూ అలా రోటీ మేకర్ ఉంటుంది చూడండి, చపాతీ కర్రతో అలా ప్రెస్ చేసుకుంటూ ఫైనల్గా రోటీ చేసుకోండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్ పెట్టుకోండి. పెనం అనేది మంచిగా వేడెక్కిన తర్వాత వేయండి రోటీ, అప్పుడే మంచిగా కాలుతుందండి. వేసిన తర్వాత చిన్నగా బబుల్స్ వస్తున్నాయి చూడండి, మీరు వీడియో జూమ్ చేసుకొని చూడండి. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు తడి వేసుకోండి. ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని మనం వాటర్ తీసుకొని అందులో డిప్ చేసి ఈ విధంగా వేసుకోండి. క్లాత్ తడి చేయండి రోటీ పైన అంతా. ఎక్స్ట్రా మనం పిండి యూజ్ చేసింటాం చూడండి మనం తట్టేటప్పుడు రొట్టె, అదంతా తీసేయచ్చండి ఈ క్లాత్ వల్ల. అలాగే రొట్టె కూడా మంచిగా పొంగుతుందండి. రొట్టె మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి చూడండి. మీరు ఇలా బబుల్స్ లాగా వస్తుంటే అటువైపు కాలిపోయిందని అర్థం అండి, అటువైపు ఫ్రై అయిపోయిందని రొట్టి. ఇప్పుడు నెక్స్ట్ వైపు తిప్పుకొని కాల్చుకోండి రొట్టె. చూడండి, మంచిగా కాలిపోయింది చూడండి అటువైపు రొట్టె. ఇలా ఒకటి చేసేసుకోండి మంచిగా. చూసారా, ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు అలానే పెట్టేసి మళ్ళీ తిప్పుతూ కాల్చుకోండి రొట్టె. చాలా బాగా వస్తాయండి, పర్ఫెక్ట్ అండి. నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదండి రోటీ బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. 4 కప్స్ జొన్న పిండికి 2.5 కప్ వాటర్ పర్ఫెక్ట్ అండి. వేడి నీరు తీసుకోండి, చల్లవద్దండి. కొంచెం వేడి నీరు తీసుకుంటే రొట్టె అనేది బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో రొట్టెలు పొంగుతూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలానే ఏ వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి ఈ రోటీ. చూడండి, ఫైనల్గా ఈ విధంగా వచ్చేసాయి రోటీస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.